రవి, రాము మంచి స్నేహితులు. ఒకరోజు ఇద్దరూ కలిసి వాదనలాడుకున్నారు. రవికి రాము మీద బాగా కోపం వచ్చింది. చాచి ముఖంపై కొట్టాడు. కానీ రాము తిరిగి కొట్టలేదు. మౌనంగా ఓ ఇసుక గుట్ట దగ్గరకు వెళ్ళాడు. ఈ రోజు నా ప్రియమైన మిత్రుడు నన్ను కొట్టాడు అని ఇసుకపై రాశాడు. కాసేపటి తర్వాత ఓ చెరువు గట్టు దగ్గర ఇద్దరు ఆగారు. స్నానం చేద్దామని నీటిలోకి దిగాడు రాము. కానీ అక్కడ లోతు ఎక్కువగా ఉండడంతో నీటిలో మునిగిపోయాడు. ఒడ్డున కూర్చున్న రవి వెంటనే చెరువులోకి దూకి రాముని కాపాడాడు. రాము మౌనంగా ఓ బండరాయి దగ్గరకు వెళ్లి, ఈ రోజు నా ప్రియమిత్రుడు నా ప్రాణాలు కాపాడాడు అని దానిపై రాశాడు. ఇందాక నిన్ను కొడితే ఇసుక మీద రాశావు, ఇప్పుడు నిన్ను రక్షిస్తే రాళ్లపై రాస్తున్నావు, ఎందుకిలా అని అడిగాడు రవి. మనల్ని ఎవరైనా బాధపడితే ఇసుకపై రాసుకోవాలి. గాలికి ఆ రాతలు చెరిగిపోయినట్టే బాధ పెట్టిన వారిపై కోపం కూడా పోతుంది. అలాగే మనకి మేలు చేసిన వారిని ఎప్పుడు మరిచిపోకూడదు. అంటే ఈ రాళ్లపై రాసిన అక్షరాలు ఎలా చెరగవో అలా అన్నమాట.